హాయ్ అండి, వెల్కమ్ మన తెలుగు యూఎస్ఏ లాగ్ ఛానల్కి. ఈరోజు నేను ఎంజిఎం కెసినోకి వెళ్తున్నాను. అది మీకు చూపించాలని అనుకుంటున్నానండి. ఓకే, లోపల చూద్దామా? ఇది ఎంజిఎం కెసినో అనేది బోట్ షేప్ లో ఉంటుందండి. ఇది పైనుంచి చూస్తే గానీ మనకి బాగా బోట్ షేప్ అనేది కనిపిస్తుంది. ఇది దీనికి ఎదురుగా పోర్ట్మార్క్ రివర్ ఉంటుంది. ఇది వాషింగ్టన్ డీసీకి దగ్గరలో నేషనల్ హార్బర్ అనే ప్లేస్ లో ఉందండి. ఇది చూస్తున్నారు. ఇప్పుడు మేము పార్కింగ్ లాట్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది లోపల మనకి. ఇది పార్కింగ్ లాట్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా. పార్కింగ్ లాట్ కెసినో అండి. ఈ పైన డిజైన్ ఇది ద మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి కెసినోలోకి వెళ్ళేందుకు పైకి వచ్చాక ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటుందండి. 18 years అబవ్ వాళ్ళని లోపలికి అలో చేస్తారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఫుడ్ మటు చాలా బాగుంటుంది. హోటల్స్ నేమ్స్, ఇది హోటల్ నేమ్స్ అందుకు. దిస్ ఇస్ ద హోటల్ నేమ్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని పెట్టారు చూడండి బోర్డు. దిస్ ఇస్ ద హోటల్ అండి. ఇది రెస్టారెంట్. షాపింగ్ సెంటర్. ఇది బిల్డింగ్ ఫౌండేషన్ తొయ్యేటప్పుడు పిల్లర్స్ అండి. పిల్లర్స్ ఎంత లోతు ఉన్నాయి అనే దానికి ఇది పైన ఇట్లా పెట్టారనమాట. ఇంత లోతు ఉన్నదండి. పైన మిర్రర్ పెట్టాడు. చూస్తున్నారు ఇదనమాట. ఇది ఇక్కడ ఇంకో డిజైన్ పెట్టారు చూడండి. ఇది ఇంకొక డిజైన్. ఇది కూడా అంతే పిల్లర్స్ది. ఈ పైన డిజైన్ అదే డిజైన్ ఇందులో మీకు కనిపిస్తుంది చూడండి. చూస్తున్నారా? అది శాండిలియర్. ఇది కూడా వన్ మోర్ అండి. ఇది షాప్స్ అండి. ఇది ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఇక్కడ బాగా బెలూన్స్ డిజైన్ చేసి పెట్టారు. బ్లౌజమ్స్ టైం కదా, అందుకని ఇక్కడ ఇది కూడా సూషి అన్నమాట. సూషి బాస్. మిల్క్ షేక్. ఈ కోవిడ్ అప్పటి నుంచి కొన్ని స్టోర్స్ ఇక్కడ క్లోజ్ చేస్తారండి. కొన్ని రెస్టారెంట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని మాత్రం ఓపెన్లో ఉన్నాయి. కొరియన్ ఫుడ్. ఇది కొరియన్ ఫుడ్. ఇక్కడంతా మొత్తము ఇది మెనూ. ఇక్కడ మొత్తం రాసి పెట్టారండి కొరియన్ ఫుడ్ మెనూ. చూస్తున్నారు కదా.
తాగే వాళ్ళకి స్మోకింగ్ ఏరియా అండి. ఇది అవుట్ సైడ్ మాత్రమే స్మోకింగ్ చేయాలి, ఇక్కడ ఇన్సైడ్ చేయలేరు. కాబట్టి బయట స్మోకింగ్ ఏరియా అని ఒక ఏరియాని పెట్టేశారు. ఇది హై అండ్ సన్ గ్లాసెస్ స్టోర్ అండి. ఇక్కడ గూచి, చాటియరు, కాంఫర్డ్ హై అండ్ ఉంటాయి. ఒక్కొక్కటి $400 to $700 వరకు ఉంటాయి విత్ రేట్లు. సన్ గ్లాసెస్ హై అండ్ వాచ్ కంపెనీ అండి ఇది. వాచెస్ అండి చూస్తున్నారు. So these are going to start at about, they start at about 5,000 for the 300 minutes. It goes up to around 8,000 for stainless steel, and then two-tone and black steel. This is men's watch. ఈ వాచ్లలో మన డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. వీటిల్లో కూడా వాటిని బట్టి కూడా మీకు కాస్ట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 5,000, 7,000, 8,000 అట్లా రేట్లు ఉంటాయి మీకు. లెదర్ స్ట్రైప్ వచ్చినట్లండి. ఉమెన్ వాచెస్ అండి. లోపల ఉండే డైమండ్స్. Very expensive watches. This one too. More of a sportier watch, so it's going to be more water resistant. That's why it's thicker. So this probably be the next. ఇక్కడ ఇట్లా షూ డిజైన్ పెట్టారండి. సిండ్రెల్లా అంట దీని పేరు. నా కొడుకు చెప్తున్నారు. ఎస్ అండి, దీని పేరు సిండ్రెల్లా అని రాస్తారు షూ మీద. ముందు పక్క చూస్తే దిస్ ఇస్ ద పిక్చర్, దిస్ ఇస్ ద షూ సైడ్, ద సైడ్. సమ్ స్టోర్స్ అండి. ఇది కూడా ఎంజిఎం వాళ్ళది. ఇది కూడా ఫుడ్ కోర్టే, ఫుడ్ రెస్టారెంట్. ఇది జింజర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ వీళ్ళ జింజర్ వల్ల మెనూ చూపిస్తాను చూడండి. దిశగా జింజర్ వల్ల మెనూ. ఇది వాళ్ళ జింజర్ మెయిన్ అనమాట. ఇప్పుడు నేను చేసిన సెంటర్ అండి ఇదంతా. ఎవ్రీ టైం ఇక్కడ డిజైన్స్ డెకరేటింగ్ మారుస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఇది ప్లాంట్స్ పైన సమ్మర్ వచ్చిన కైట్స్ అనమాట. ఈ టైంలో డీసీలో కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది ఎవరి ఇయర్. కానీ ఇయర్ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ వచ్చి కైట్ ఫెస్టివల్ క్యాన్సిల్ చేశారు. అందుకని పైన కైట్ చూస్తున్నారా మీరు. ఫౌంటైన్ మధ్యలో డిజైన్. చూసారా, ఫ్రాగ్ నోట్లో నుంచి రంగు బయటకు వచ్చి ఇన్సెక్ట్స్ తింటున్నట్టు పెట్టాడు. పెద్ద ట్యాబ్ పెట్టి బార్డర్ పెట్టాడు. ఈచ్ టైం డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి.
మధ్యలో సన్ కూడా బాగా వెంటిలేటర్గా బాగుంటుంది. బేకరీ అది స్టోర్. థియేటర్స్ ఉండేది, ఇప్పుడు థియేటర్స్ కొంచెం క్లోజ్ చేసేసారు. ఫ్లవర్స్ చూడండి పైన. ఫ్లవర్స్ ఆస్ట్రేలియా కోస్టా అనేది ఇటాలియన్ ఫుడ్ అండి. ఇది ఇట్లా పైకి వెళ్తే కన్వెన్షన్ సెంటర్ అందుకు వస్తాయి. ఇక్కడికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ షోస్ ఇస్తూ ఉంటారండి. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు, సమ్మర్లో ఎక్కువ వస్తుంటారు. అండ్ స్ప్రింగ్ టైంలో కూడా కొన్ని షోస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అక్కడ వెల్కమ్ టు అని ఉంది కదా, అది MGM వాళ్ళ సింబల్ అండి. వాళ్ళది చూస్తున్నారు కదా. నేను మీకు క్లోజ్గా వెళ్తున్నారు చూడండి. దిస్ వన్ ఇది MGM అనే వాళ్ళ సింబల్. లయన్ గుర్తుంటుంది. ఇది MGM ముందర పక్క బిగ్ లయన్స్ పెట్టింటారండి. వాళ్ళ సింబల్ అని కదా లోపల పెట్టించారు కదా. ఇది వాళ్ళకి బిగ్ లయన్ సింబల్స్ ఉంటాయి. వైట్ రోజర్స్ అండి వీళ్ళకి కూడా. వైట్ రోజా సింబల్స్ కూడా ఉంటాయండి. వైట్ అండ్ బిగ్ లయన్ సింబల్స్ ఇలా సింబల్స్ చూస్తే నేషనల్ హార్బర్, జైంట్ వీల్ అంతా చాలా బాగా అనిపిస్తాయండి. ఇది కెసినో అని చెప్పాను కదండి. నేను లోపలికి ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు కిడ్స్ వచ్చాను. కిడ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్, ఓన్లీ 18 years ప్లస్ వాళ్ళని అలౌ చేస్తారని చెప్పాను కదా. అందుకే ఒక సెక్యూరిటీ ఉంటారండి. దీనికి ఎంట్రన్స్ 2 sides ఉంది. 2 sides సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు మనము డ్రైవర్ లైసెన్స్ చూపిస్తే లోపలికి అలౌ చేస్తారు. దిస్ ఇస్ షూ షాప్ అండి, లేడీస్ షూ షాప్. ఇక్కడ పార్కింగ్ లాట్ అండి. పైనుంచి కిందికి 6 levelsలలో పార్కింగ్ లాట్ ఉందండి. ఇప్పుడు మనము ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోతున్నాము. ఇదండి ఈరోజు మన MGM కెసినో లోపల ఇన్సైడ్ అంతా చూపించాం కదా మీకు. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మై ఛానల్ నేమ్ ఇస్ మన తెలుగు USA లాగ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.